నమస్కారం. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఎక్కువగా వస్తుంటాయి, ఎక్కువగా మీకు అవుతుంటాయి. అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డయాస్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. నా పేరు మీనాక్షి. ఐఎమ్ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష, జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 1 నుంచి 15వ తారీఖు మధ్యలో ధనుసు రాశి వారికి టారో కార్డ్ ప్రేక్షణ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసాము. ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం వీరికి చాలా రోజుల నుంచి కుటుంబ పరంగా ఏదైనా ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నా, సో కోర్టుకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కూడా ఉంటాయి కదా. ఫ్యామిలీలో ఏంటంటే జాయింట్ ఫ్యామిలీలో ఉన్నా కూడా, సో ఏంటంటే అన్నదమ్ముల్లో ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కూడా సార్ట్ అవుట్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సెటిల్మెంట్కి వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఫిబ్రవరి మాసంలో. సో బిజినెస్ పరంగా చూస్తే మాత్రం వీళ్ళు బిజినెస్ ని రిస్క్ తీసుకొని కొత్తగా ఆలోచించుకొని బిజినెస్ పరంగా మార్పులు చేసుకునే అవకాశాలు చాలా కనిపిస్తుంది. సో బిజినెస్ అంటే కొత్త బిజినెస్ లో ఉన్న బిజినెస్ అంటే కొత్త బిజినెస్ లోకి ఎంటర్ కావడము, లేకపోతే వాళ్ళ బిజినెస్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ చేయడము. ఎందుకంటే ఆడున్న ప్లేస్ లో వాళ్ళకున్న స్కోప్ సరిగ్గా లేదు, సో వాళ్ళకున్న అవకాశాలు సరిగ్గా లేదు అంటే సోర్సెస్, సో ఇలాంటి వాళ్ళకి కావాల్సిన ఇలాంటి ఏంటంటే మనుషులైనా మ్యాన్ పవర్ అయినా అవైలబుల్ లేదు అనుకొని సో కొన్ని మార్పులు అయితే చేసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సో కొత్త మార్పులు, కొత్త రిస్క్ తీసుకొని చేంజెస్ చేసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో వీళ్ళకి జాబ్ పరంగా చూస్తే మాత్రం ఇంకా వీళ్ళు హార్డ్ వర్క్ చేయాల్సిన చాలా అవసరం ఉంది. సో కొత్త ఐడియాస్ అయినా, కొత్త స్కిల్స్ ని నేర్చుకోవడము, వీళ్ళని అప్గ్రేడ్ చేసుకోవడము, సాఫ్ట్వేర్ లో చేసేవారైనా, అడ్మినిస్ట్రేషన్ ఉన్నదా వాళ్ళ జాబ్ కి తగ్గట్టుగా వాళ్ళ ఏంటంటే వాళ్ళ ప్రొఫెషనల్ కి ఏంటంటే పర్ఫెక్షన్ కోసమైనా ఇంకా పై స్థాయికి వెళ్ళడానికి కోసం కూడా వీళ్ళని అప్గ్రేడ్ చేసుకోవడము, ఇంకా ఇంప్రూవ్ చేసుకునేది అయితే ప్రయత్నాలు చేయాలి. అలా ఏంటంటే అంతనే కాకుండా కూడా కొంచెం వీళ్ళని అప్గ్రేడ్ చేసుకుంటుంటే కూడా వీళ్ళకి కూడా మంచి అవకాశాలు లభించడము ఈ ఫిబ్రవరి మాసంలో మొదలు పెడితే బాగుంటుందని కార్డ్స్ పరంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. సో మీకున్న స్కిల్స్ ఎంతే కాకుండా కూడా మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. మీరు ఇంకా కొత్త సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటే కూడా మీకు ఇంకా మీ జాబ్ పరంగా కూడా మంచి అవకాశాలు దొరకడము, మీకు ఇంకా ఇంక్రిమెంట్స్ లగ్గడము, ఇంకా బెటర్ జాబ్ కి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జాబ్ కార్డ్స్ పరంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. సో స్టూడెంట్స్ కి మాత్రం మంచి అవకాశాలు వచ్చే ఉంది. సో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి అనమాట. సో వాళ్ళు ఏదైనా కొత్తగా ఏదంటే కాలేజ్ పరంగానైనా, సో ఏదైనా ఫర్దర్ గా దూర ప్రదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నా సో వాళ్ళకైతే మంచి అవకాశాలు అయితే లభిస్తున్నాయి. సో వాళ్ళ కష్టానికి తగ్గట్టు, వాళ్ళ స్కిల్స్ కి తగ్గట్టుగా సో వాళ్ళకైతే మల్టిపుల్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో అందులో వాళ్ళకి ఏదైతే బెస్టో అంటే వీళ్ళు 2-3 కాలేజ్ లో అప్లై చేసుకున్నా, సో ఒక్కటి కాకపోతే 2-3 ఏంటంటే కోర్స్ అయినా ప్రొఫెషనల్ గా మీరు వెళ్ళాలి అనుకున్నా కూడా కన్ఫ్యూజన్స్ ఉన్నా కూడా సో వాళ్ళకు క్లారిటీ తోటి ముందుకు వెళ్తే కూడా స్టూడెంట్స్ కూడా చాలా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి, వాళ్ళకి యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏది బెస్ట్, వాళ్ళ ఫ్యూచర్ పరంగా ఏది వాళ్ళకి సూట్ అవుతుంది, సో దేనికి వాళ్ళు ప్యాషన్ గా వర్క్ చేయగలరు, ప్రొఫెషనల్ గా సక్సెస్ వాళ్ళకి సాధించగలరు అని ఆలోచించుకొని దాని పరంగా వీళ్ళు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. సో కుటుంబ పరంగా చూస్తే మాత్రం కొన్ని థర్డ్ పర్సన్ వేరే కుటుంబ సభ్యుల వల్ల కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు ఉంది. సో ఏంటంటే వేరే వైఫ్ అండ్ హస్బెండ్ లో ఒకరు ఏదైనా సాడిజం అనుకోండి, సో ఏదో మాట పట్టింపుల వల్ల కూడా కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ మెయిన్ గా భార్యాభర్తల్లో కొన్ని కలహాలు కలగడము, మిస్అండర్స్టాండింగ్ కలగడము, సో ఏదో చిన్నపాటి గొడవలు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో దానివల్ల కొంచెం ఏంటంటే వేరే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే, అంటే వీళ్ళ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్ ని సార్ట్అవుట్ చేయడానికి వేరే ఫ్యామిలీ మెంబర్స్ అంటే సో ఏంటంటే వైఫ్ సైడ్, హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి సర్ది చెప్పడానికి ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి ధనుస్సు రాశి వారిలో. సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం వీరికి కన్ఫ్యూజన్ కనిపిస్తుంది రిలేషన్షిప్ పరంగా. సో ఏంటంటే ఆల్రెడీ ఒక్కటి కాకుండా ఇంకా ఏంటంటే మల్టిపుల్ ఇద్దరులో కూడా వీళ్ళు ఏంటంటే స్టక్ అయిపోయినట్టయితే కనిపిస్తుంది. సో ఏంటంటే ఈ వీరు మాకు సెట్ అవుతుందా, ఆల్రెడీ అంటే ఫ్రెండ్స్ అనుకోండి,
సో అందులో వాళ్ళకి ఏంటంటే ఎవరు బెస్ట్ వీళ్ళ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా, రిలేషన్షిప్ పరంగా ఎవరైతే వీళ్ళకి బాగుంటుందనే ఒక కన్ఫ్యూజన్, డ్యూయల్ మైండ్ సెట్ కనిపిస్తుంది. సో ఏంటంటే ఇద్దరి మధ్యలో స్టక్ అయిపోవడము, సో సరిగ్గా క్లారిటీగా నిర్ణయం తీసుకోలేకపోవడము, సో అలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో కొన్ని ఏంటంటే ఇంకేంటంటే సో రిలేషన్ పరంగా కూడా వాళ్ళకి క్లారిటీ లేని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అనమాట. సో ఏంటంటే ఇల్యూజన్స్ ఎక్కువ పోతున్నారు అనమాట. రియాలిటీ కన్నా ఇల్యూజన్స్ ఎక్కువ, ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు ఆలోచించుకోవడము, సో పర్సన్ గురించి నెగటివ్ గా ఓవర్ పాజిటివ్ గా ఓవర్ గా థింక్ చేయడము, సో క్లారిటీ లేకపోవడము, సో నమ్మకం సంబంధించిన కొన్ని ఇష్యూస్ రావడము, అలాంటివి కూడా చాలా కనిపిస్తుంది. రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే, హెల్త్ పరంగా చూస్తే మాత్రం చాలా మంచి పరిస్థితులు ఉన్నాయి. హెల్త్ కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించట్లేదు. కొంచెం కుదిరితే అప్పుడప్పుడు కొంచెం నేచర్ తోటి మీరు కొంచెం టైం స్పెండ్ చేయడము, కొంచెం ఎక్కడైనా మీరు ఎక్కడైనా దూర ప్రదేశాలకు వెళ్ళడము, వాటర్ ఉన్న ప్లేసెస్ కి చెట్లు అలాంటి కొంచెం నేచర్ తోటే టైం స్పెండ్ చేయడానికి కుదిరితే ఎప్పుడైనా నెలకు ఒకసారైనా అలా ప్రయత్నం చేయండి. మీకు హెల్త్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించలేదు ధనుసు రాశి వారికి. సో ధనుసు రాశిలో మూల నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. సో మీరు ఇప్పుడు ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్నా, ప్రొఫెషన్ పరంగానైనా పర్సనల్ లైఫ్ లో కూడా ఏదైనా మీరు మొదలు పెట్టడానికి మీరు ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మొదలు పెట్టండి. మీకు ఖచ్చితంగా మీకు ఏంటంటే సక్సెస్ లభిస్తుంది అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది. సో ధనుసు రాశిలో పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. ఇప్పుడు అయితే పరిస్థితి మీకు అనుకూలంగా లేదు. సో కొంచెం టైం తీసుకోండి. సో మీరు ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే పూర్వాషాఢ నక్షత్రం వారు మాత్రం వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి అంత అనుకూలమైన టైం లేదు. సో వీళ్ళు ఆశించిన ఫలితాలైనా రిజల్ట్స్ రాకపోవచ్చు. సో కొంచెం టైం తీసుకొని మీరు ఏదైనా డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ సంబంధించిన ఏదైనా మీరు ఆలోచనలు ఉంటే మాత్రం ఆచరణలు పెట్టడానికి టైం తీసుకోండి అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది. సో ధనుసు రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. అబండెన్స్ వచ్చింది. సో మీకు తొందరలోనే మీరు చేసిన కష్టానికి తగ్గట్టుగా మీకు మంచి ఫలితం లభిస్తుంది, పాజిటివ్ రిజల్ట్స్ ఉంది. డబ్బు పరంగానైనా మీకు ఒక మంచి గుర్తింపు పరంగా కూడా ఒక ఏదంటే ఒక మంచి ఈ ఫిబ్రవరి మాసంలో ఏదో ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వింటారు. దానివల్ల మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ చాలా సంతోషంగా ఒక మంచి ఎన్నో రోజు నుంచి వెయిట్ చేస్తున్న ఒక గుడ్ న్యూస్ అయితే వినే అవకాశాలు చాలా ఉందని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది. సో ధనుసు రాశికి సంబంధించిన ఫిబ్రవరి మాసానికి జనరల్ టారో రీడింగ్ చూస్తారు. టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేవారు, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా, న్యూ బోర్న్ బేబీస్ కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి నేమ్ సజెషన్ కావాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించగలరు. నమస్కారం.